అయినప్పటికీ ఇలా జరగడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయంటారు? మీరు కరెక్ట్గా చూస్తే ఈ రోజు నిన్న యాక్సిడెంట్ జరిగిన ఏదైతే ఏరోప్లేన్ ఉందో దాన్ని బోయింగ్ 787 మోడల్ అంటారు. ఓకే. 787 డ్రీమ్ లైనర్. మీరు ఒకసారి గూగుల్లో 787 డ్రీమ్ లైనర్ అని కొడితే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఏరోప్లేన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ట్రావెల్ అని ఉంటుంది బేసిక్గా. సో అవును, సేఫెస్ట్ ప్లేన్. నేను చాలా మంది విశ్లేషకులు కూడా న్యూస్ మీడియాలో వచ్చి ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేన్స్ అండి, ఇదే ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది. ఎందుకంటారు సేఫ్ అనేది? దానికోసం నేను యాక్చువల్గా ఐ వెంట్ త్రూ నిన్నంతా నేను చేసింది ఏంటంటే అసలు సేఫెస్ట్ ప్లేన్ అని ఎందుకంటున్నారు అని చూస్తే వాళ్ళ రీజన్ ఏంటంటే ఇప్పటివరకు అది మేజర్ క్రాష్ అవ్వలేదు, ఎవరు దాని క్రాష్ వల్ల చనిపోలేదు. క్రాష్ అయినా కానీ దానివల్ల చనిపోలేదు. క్రాష్ అవ్వలేదు, ఆ క్రాష్లో ఎవరు చనిపోలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ 0 కాబట్టి దాని సేఫెస్ట్ ప్లేన్ అంటున్నారు. అలాంటి దాంట్లో అసలు ఏం ఇష్యూస్ లేవా అని చెప్పి, ఎందుకంటే బోయింగ్ ప్లేన్ 2010-2014 నుంచి కూడా వాళ్ళు కొన్ని రకాల కోర్టు కేసెస్ ఫేస్ అవుతూ ఉన్నాయి, బోయింగ్ ప్లేన్స్లో ఇబ్బందులు ఉన్నాయని. బోయింగ్ కంపెనీ మీద ఇప్పటికి కూడా రన్ అవుతున్న కేసెస్ కొన్ని ఉన్నాయి. సో హిస్టరీ తెలుసు కాబట్టి నిజంగా 787 అనేది అంత సేఫా అని చెప్పి ఒక్కసారి నేను గూగుల్లో మొత్తం సెర్చ్ చేస్తే దానికి దగ్గర 42 to 48 ఇష్యూస్ ఉన్నాయి. అంటే 42 to 48 టైమ్స్ ఇష్యూస్ వచ్చాయి. కొన్నిసార్లు ఇంజన్ షట్ డౌన్స్ అయిపోవడము, రకరకాల ఇష్యూస్, కొన్నిసార్లు సడన్గా వర్టికల్ డ్రాప్ అయిపోవడము. కాకపోతే ఆ సమయంలో ఆ ఇష్యూ జరిగినప్పుడు క్రాష్ అనేది జరగలేదు, ఎవరు చనిపోలేదు కాబట్టి ఇప్పటివరకు కూలిపోని ప్లేన్ కాబట్టి అది సేఫెస్ట్ ప్లేన్ అంటున్నారు. మిషన్ ఫెయిల్ అయింది కానీ పైలట్ ఏదో చాకచక్యంగా దాన్ని ల్యాండ్ చేయడం. అంటే ఆల్టర్నేట్ ఇంజన్స్ ఉంటాయి, 2 ఇంజన్స్లో ఒకటే షట్ డౌన్ అయింది, అదే ఆ టైంలో 2 ఇంజన్స్ షట్ డౌన్ అయింటే. సో అలాంటి అంత మేజర్గా జరగలేదు కాబట్టి ఇప్పటివరకు ఏది కూలిపోలేదు కాబట్టి ఇది సేఫెస్ట్ ప్లేన్ అంటున్నారు. దానికి నాకు వచ్చిన ఒక రకంగా చెప్పాలంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మన దగ్గర ఒక బస్సు ఉందండి, ఆ బస్సు వెళ్తూ ఉంది, ఆ బస్సు ఒక 1 year హిస్టరీ తీసుకుంటే 5 సార్లు సడన్గా ఇంజిన్ ఆగిపోయింది, 4 సార్లు బ్రేక్ ఫెయిల్ అయింది, ఒకసారి గేర్ రాడ్ చేతికి వచ్చేసింది, 5-6 సార్లు దాని హార్న్ ఫెయిల్ అయింది. సో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, కాకపోతే అది ఎవరిని గుద్దలేదు, దానివల్ల ఎవరు చనిపోలేదు అని దాని సేఫెస్ట్ బస్ అనొచ్చా లేకపోతే బస్సును పక్కన తీయొచ్చా అనేది ఆలోచించుకోవాలి. బస్ పక్కన పెట్టాలి. అందుకే యాక్చువల్గా నిజంగా నిన్న అహ్మదాబాద్లో ఏదైతే కూలిపోయిన విమానం ఉందో దాన్ని December 2024 నాటికి దాన్ని గ్రౌండ్ చేయాలి అని చెప్పి డిసిషన్ వచ్చింది. ఆల్రెడీ ఈ ప్లేన్ ఇంకా తిరగడానికి పనికిరాదని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మేజర్ ఫ్లా ఉంది, ప్రస్తుతానికి దానికి ఎగరడానికి పర్మిషన్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళి ఉంటే ఘాట్ రెడీ బస్సెస్ అని ఉంటాయి. ఘాట్ రెడీ అంటే ఘాట్ ఎలిజిబుల్ అంటారు, అంటే కొన్ని బస్సులు మాత్రమే ఘాట్ ఎక్కడానికి ఎలిజిబుల్. మరి ఒక తిరుమల లాంటి చోటే ఒక బస్సుకి ఎలిజిబిలిటీ చూసినప్పుడు ఖచ్చితంగా డీజీసీఏ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇండియన్ డీజీసీఏ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో పేరు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే దీనిలో మేజర్ ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫాల్ట్స్ అన్ని వెళ్ళేంత వరకు దీన్ని మళ్ళీ ఎగరడానికి వీల్లేదని చెప్పి December 2024 నాటికి దీన్ని కింద పెట్టేశారు. తర్వాత ఒక 1 or 2 monthsలో దానికి మళ్ళీ ఫాల్ట్స్ అన్ని మేము క్లారిఫై చేసాము, రెక్టిఫై అయిందని రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ దాన్ని ఎగిరడం మొదలుపెట్టారు.